ఎరంజోటి సురేష్ కుమార్. నేను మొన్న రీసెంట్గా అయ్యే ఎలక్షన్స్లోని జయభరత్ నేషనల్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన సౌత్ జోన్లోని. వినాయకుడు అంటే నాకు చాలా భక్తి ఎక్కువ. ఎందుకంటే నేను ఒక స్కూలు సంస్థ నడుపుతున్నాను. ప్రతి ఇయర్ కొంతమంది మట్టిలతోని ప్యారాప్లాస్తో చేస్తారు, కానీ నేను దానికి భిన్నంగా ప్రతి ఇయర్ ఇది 3వ సంవత్సరం నేను చేస్తుంది డైరెక్ట్గా సిమెంట్తో నేను చేయిస్తుంటాను. ఎందుకంటే అది గంగలో కలిపే కన్నాను ఏదో ఒక గుడికి అంటే నిత్యం పూజలు జరిగేలాగా ఆ విధంగా నేను చేస్తుంటాను. 2 years బ్యాక్ మన చిలకల దగ్గర ఒకటి ఇచ్చాను. అలాగే లాస్ట్ ఇయర్ రాముడు అవతారంలోని సిమెంట్తో తయారు చేయించాను. అది మన కోస్టల్ బేకరీ దగ్గర ఉన్న గంగమ్మ తల్లి గుడిలో పెట్టాను. ఈ సంవత్సరం డిఫరెంట్గా ఉండాలని చెప్పేసి ఒక వారాహి వినాయకుడిని చేయడం అనేది జరిగింది. అది ఒక 3 రోజుల్లోనే నాకు ముగించారు. ఆ పృథ్వీ గారికి నిజంగా హ్యాట్స్ ఆఫ్. అలాగే నాకు బొమ్మ ధనసాయం చేసిన ఎరంచెట్టి జాన్ వాళ్ళ ఫ్యామిలీ అంతాను బాగుండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. దీని ప్రత్యేకత మీ అందరికీ తెలిసిందే. ప్రతి ఒక్కరు ఒక్కొక్క రూపంలో చేస్తారు, కానీ వారాయి అనేటప్పటికీ ఒక 5 చేతులు కలిస్తే ఒక పిడికిలు ఎలా బిగించి ఉంటుందో అదేవిధంగా ఈ వారాయి బొమ్మని మేము తయారు చేయడం జరిగింది. మనం విన్నాం, లాస్ట్ ఇయర్ పవన్ కళ్యాణ్ గారు వారాయి అనే ఒక వెహికల్ని దింపారు. నిజంగా ఇప్పటివరకు నాకు వారాయి బొమ్మ కూడా ఉంటుందని ఇది కూడా లేదు, కానీ ఆయన దింపిన తర్వాత వారాయి అనే ఒక నేమ్ బయటికి బాగా ప్రలోభమైంది. ఆ వారాయిని మన వాహనంగా చూసాం. ఆ వాహనంకే అంత పవర్ ఉంటే ఒక తల్లి రూపంలో ఉన్న వారాయిని చేస్తే ఏ విధంగా ఉంటుందని చెప్పేసి ఒక ప్రయత్నం చేశాను. నిజంగా చాలా సక్సెస్ అయింది. దీనికి ప్రజలు మంచి ఆదరణ ఇచ్చారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నెక్స్ట్ నేను ఫ్యూచర్లోని నేను అంత కాన్సెప్ట్లో చేస్తుంటాను సార్. ఎందుకంటే ఒక గంటా శ్రీనివాస్ గారు ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉండేటప్పుడు, అలాగే సౌత్లోని ఎమ్మెల్యేగా వాసుపల్లి గణేష్ కుమార్ గారు ఉండేటప్పుడు ఒక 12 అడుగుల్లోని 19వ శతం ఆకారంలోని బొమ్మ తయారు చేశాను. దానికి ఒక 2 వాటర్ ట్యాంకులతో పాటు వాటర్ వేసి ఒక 20,000 రూపాయల చేపలతోని డిఫరెంట్గా తయారు చేశాను. వాళ్ళు కూడా దానికి తిలకించి నిజంగా హ్యాట్స్ ఆఫ్ సురేష్, ఇది చాలా మంచి బొమ్మ, ఇలాంటి బొమ్మలు మన బీచ్ సైడ్లో ఉంటే బాగుంటుందని అన్నారు. కానీ మున్సిపాలిటీ వాళ్ళు కొద్దిగా అనేక కారణాల వల్ల వాళ్ళకి ఒత్తిడి వల్ల వాళ్ళు అక్కడ పెట్టడానికి అంగీకరించలేదు. దానివల్ల అది మన రెల్లి వీధిలోనే పెట్టడం జరిగింది. అది చాలా హైలైట్గా అయింది. అదే సార్, ఇంకా డిసైడ్ అవ్వలేదు. ఒక 9 రోజులు చేసిన తర్వాత ఎవరైనా మంచి గుడికి అంటే ఏదైతే అభివృద్ధి చెందలేదో అటువంటి గుడికి ఇవ్వాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. కళ్యాణ్ అంటే చాలా ఇష్టం. మా బ్రదరు సురేష్ కుమారు, అతను అన్నారు వారాహి బొమ్మ తయారు చేద్దాం అంటే తయారు చేయండి, చాలా బాగుంటుంది. మనకు పవన్ కళ్యాణ్ ఎంతో ఇష్టం. లాస్ట్ టైం అతను కార్పొరేటర్ కింద నుంచి 38 ఓట్లతో ఓడిపోయారు లాస్ట్ టైము. ఈసారి ఎమ్మెల్యే కింద కూడా నించున్నారు అతను. ఈసారి వారాహి బొమ్మ తయారు చేసామంటే పవన్ కళ్యాణ్ ఉద్దేశంతో తయారు చేసాము మేము. అతను ఎంత పైకి వచ్చారో వారాహి చేసి, అలాగా మేము కూడా పైకి రావాలనుకొని ఈ వారాహి బొమ్మ అనేది మేము తయారు చేసాం. వీలుంటే పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి పంపించి ఈ వారాహి బొమ్మ చూడడానికి ఒకసారి వస్తారనుకొని పవన్ కళ్యాణ్ గారికి మేము అనుకుంటున్నాము. అలాగే ఇలాగ చూసి నలుగురు రావాలి, ఇంకా ముందు ఇంకా మేము ఇంకా చాలా డెకరేషన్ చేయాలి. వాళ్ళందరూ వచ్చి ఈ బొమ్మకి చూసి మాకి మంచి పేరు రావాలని మేము అనుకుంటున్నాం. అలాగే మేము రెల్లీలు అండి, మేము చాలా పూర్గా ఉంటాము. మా రెల్లీలు దీనివల్ల కొద్దిగా అభివృద్ధి చెందుతారనుకొని తర్వాత మా వీధి పేటలు అన్ని చూసి నలుగురు బాగుపడతారనుకొని ఈ బొమ్మ చేసామండి. ముందుగా నమస్కారం అండి అందరికీ. ఓం గణేశాయ నమః. అసలు సురేష్ కుమార్ ముందు నుంచి ఎడ్యుకేషన్ పరంగా ముందుకు వస్తున్నాడు అనుకుని అందరికీ విద్య గురించి లేని వాళ్ళకి ఫీజు లేకుండా రెమ్యునరేషన్తో చదివించి డెవలప్ అయ్యేవాడు. అసలు నేను ఉద్దేశంగా చెప్పాలంటే ముందు నుంచి చెప్పాలంటే అతను 8th క్లాస్ చదువుతున్నప్పుడు కూడా 4th స్టాండర్డ్ స్టూడెంట్స్కి వీళ్ళందరికీ ట్యూషన్స్ చెప్పేవాడు ఫ్రీగా, చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి. అంటే నాకు సన్నిహితుడు, నేను 2 years జూనియర్.
అదే కాలేజ్ చదువుతున్నప్పుడు కూడా అలాగ వచ్చి విద్యా సంస్థలోనే ఉంటాడు అన్నప్పటికీ రాజకీయంలోకి వెళ్ళాడు. రాజకీయంలోకి వెళ్ళినప్పటికీ పవన్ కళ్యాణ్ పార్టీ సీటు జరగడం జరిగింది. ఎస్సీల్లోని మాక్సిమం సీటు రావడమే కష్టం, అటువంటి సీట్ వచ్చింది. సీట్ వస్తే స్వల్ప మెజారిటీలోని 38 ఓట్లలోని మిస్ అవడం జరిగింది. కానీ జనాదరణ ఉన్నట్టే, సంతోషం. ప్రతి సంవత్సరం ఇలాగే చేసుకొని వస్తున్నాడు. అంటే డిఫరెంట్గా లాస్ట్ ఇయర్ పద్మనాభ స్వామి చెప్పేది మీరు అతను చెప్పాడు. కారణం ఏంటంటే అసలు కిందన మొత్తం అంతా జలం, నీటిలోని బొమ్మ నించొని ఉంటుంది. నైట్ కంప్లీట్గా కింద ఫిష్లు ఉంటాయి, పైన పద్మస్వామి ఆకారంలోని పడుకొని ఉంటారు అనమాట. చుట్టుగా ఫిష్లు తిరుగుతుంటుంది. అది అయితే బొమ్మ హైలైట్. అది హైలైట్. ఇది విద్యకు సంబంధించి చేసుకొని వస్తున్నాయి. అంటే గన్నాథుడు అన్నప్పటికీ విద్యకు మేను, అతను బుర్ర అనేది విద్యకు మేను. ఆదిదేవు అన్ని దేవుళ్ళలో కనుక్కున్నప్పటికీ సరస్వతిదేవి అనుకున్నా, లక్ష్మీదేవి అనుకున్నా, అక్కడ డబ్బు ఇక్కడ విద్య అయితే ఇది ఓన్లీ విద్య. ఎందుకంటే మేధాశక్తి గన్నాథుడు అన్నప్పటికీ. గన్నాథుడి అన్నప్పటికీ ప్రతి సంవత్సరం చేసుకొని వస్తున్నాడు. అంటే ఇంత ముందు 3 సంవత్సరాల కిందట డొనేట్ చేసేవాడు. డొనేట్ చేసినప్పుడు మేము కుర్రలమంతా చెప్పేవారం, డొనేట్ చేసేకంట నీ వరకు నువ్వు ఇండివిజువల్కి చేస్తే బాగుంటుంది కదా అన్నప్పటి నుంచి ఇది వచ్చింది. ఈ వారావి అనే ఆలోచన మాత్రం చాలా శుభ్రమైనది. ఎందుకంటే ఈ 3 years నుంచి చేస్తున్నారండి. ఈ వారాయి అన్నప్పటికీ ఇప్పుడు ఉన్న దీంట్లోని హిందుత్వం చాలా వరకు పెరిగింది. హిందుత్వం పెరిగింది. మన రాజకీయం పరంగా చూసుకున్నా అదే రాజకీయం వదిలేసుకొని ఇప్పుడు మీరు సభాముఖంగా చెప్తున్నాను, నాకు ఇప్పుడు వరకు తెలీదు. మిస్టర్ జాన్ ఇచ్చారని చెప్పారు. జాన్ అనే పేరులోనే ఒక కీస్టెన్సీ కనబడుతుంది. కానీ హిందుత్వం ఎంత పెరుగుతుంది అన్నది ఈ మాటలోనే మీరు గ్రహించాల. కామన్గా చూస్తే అంటే మత భేదాలు ఏమీ లేకుండా అన్ని రకాల అన్ని దేవుళ్ళు ఒకటే అన్నట్టు అందరూ కలిసి దేవుడు వల్ల అందరూ బాగుండాలన్న మనోభావంతో ముందుకెళ్తున్నారు. అలాంటి మనిషికి చెయ్యూతొచ్చి ఇంకొంచెం ముందుకు నడిపిస్తే బాగుంటుంది. 38 ఓట్లు అనేది స్వల్ప మెజారిటీ అనేది ఇప్పటి వరకు నాకు తెలిసి అతను పెట్టిన పార్టీ పెట్టగానే ఈ నియోజకవర్గాల్లోని జనసైన్య అనే తెలియని పొజిషన్లో ఉన్న టైంలోని ఇతను ఆ మైండ్కి తీసుకుని వెళ్ళాడు. తర్వాత వ్యక్తిగతంగా ఏటైందో తెలియదు, ఎమ్మెల్యేకి వెళ్ళినప్పటికీ ఇంకో దీని నుంచి నించున్నాడు. అంటే నా వరకు నేను అనుకున్నది, నేను అతను అడగలేదు, అంటే కనుమరుగు అవుతామేమో అనుకున్నాను. కానీ అదేం కాదు, అతను కనుమరుగవడు. ఎందుకంటే పెద్ద పెద్ద నాయకులు కూడా అపజయం అనేది ఉంటుంది, స్వల్పం అనేది చాలా కష్టం. అది ఒట్టిది స్వల్పంలో పోయాడు, నెక్స్ట్ టైం ఛాన్స్ ఉంటుంది. ఇదంతా గమనించి పెద్దవాళ్ళ దృష్టిలో ఇప్పుడు పార్టీ సీట్ లేనిదే కష్టం సీటు గెలవడం. ఎందుకంటే పార్టీ సింబల్ అనేది ముందు పెంచుకోవాలి. ఆ సింబల్ ఈ సింబల్ అనేది అటువంటిది పార్టీ సీట్ ఉంటే కంపల్సరీగా నెక్స్ట్ కార్పొరేటర్గా ఇంకా పైకి ఎదగాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇలాంటి విద్యా సంస్థలకి విద్యని పైకి ఎందుకంటే డబ్బు ఇచ్చవచ్చు, డబ్బు ఖర్చు అయిపోద్ది. కానీ విద్య ఇస్తే విద్య ఖర్చు అవ్వదు. ఆ విద్య వల్ల వాళ్ళు డెవలప్ అవుతారు, వాళ్ళ ఫ్యామిలీకి డెవలప్ చేస్తారు. నన్ను ఒక పర్సన్ పైకి లేపాడు కాబట్టి నేను 10 మందికి లేపాలి అనుకుంటాడు. ఆ 10 మంది 100 మంది అవుతారు. ఏదో సినిమా చెప్పినట్టు అది సినిమాలో చెప్పారు, ఎందుకంటే ప్రజల్లో లోపలికి వెళ్తుందని. కానీ బయట నుంచి వస్తున్నది ఏంటంటే సురేష్ అనే పర్సన్ ఈ మైండ్లో ఉన్నాడు కాబట్టి ఇలాంటి పర్సన్కి మనం చెయ్యూతిస్తే, మనం అనుకుంటే పెద్దవాళ్ళ ముందు చెయ్యూతిస్తే తర్వాత మనం అనేది చెయ్యి జరుగుతుంది. ఎందుకంటే నేను నా వరకు నా ఓటు వేసినప్పుడు ఒక ఇండిపెండెంట్ వేయడానికి నేను భయపడతాను. ఎందుకంటే నా ఓటు మిస్ అవుతుందే, ఏమవుతుందో అని. ఒక పార్టీ నుంచి వస్తే పార్టీ సింబల్ తాలూకా ఓటింగ్ ఉంటుంది, అతను తాలూకా చరిస్మా తాలూకా ఇది ఉంటుంది, అన్ని రకాలుగా ఉంటుంది. కాబట్టి ఆ పవన్ కళ్యాణ్ గారు ఆలోచించి ఇంకోసారి ఛాన్స్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. అది మరోసారి అనే ఛాన్స్ అడగడానికి కూడా ఏంటంటే స్వల్ప మెజారిటీలో పోయింది కాబట్టి అడగగలుగుతున్నాను. ఏదో మించున్నది 4 పర్సన్లు అయితే సెకండ్ ప్లేస్లోని అది కూడా 38 అంటే ఒక సందు. నాకు తెలిసి ఆ ఓటింగ్లోని 5 o'clockకి నీకు ఓటింగ్ బ్లాంక్ క్లోజ్ అన్నప్పటికీ అదే బూత్లోని 8:30 9 వరకు అయింది. ఆ స్ట్రెంత్లో చిన్నది ఇటు అయినా అటు అయినా మనోడు ఈ రోజుకి కార్పొరేటర్గా ఉందుడు. కానీ అదేం లేకుండా నేను పైకి వెళ్తానన్న సలహా ఎప్పుడైనా ఒదిగినోడే ఎదుగుతాడు. అలాగే ఈ టైంలో ఒదిగాడు, నెక్స్ట్ ఎదుగుతాడనే కోరుకుంటున్నాను.